ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్య పిండి బెల్లం పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా తయారు చేసుకునే కుడుములు. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే కుడుముల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. కుడుములు తయారు చేయడానికి తడి బియ్య పిండి తీసుకుంటున్నాను. తడి బియ్య పిండితో కుడుముల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న బియ్యం పిండిని వేయించుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో 2.5 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇలా కొలత తీసుకుని కుడుముల్ని తయారు చేసుకుంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండిని వేయించుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 లేక 4 నిమిషాలు వేయించుకోండి, సరిపోతుంది. ఇలా వేయించుకున్న పిండిని వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా పిండిని వేరొక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులో నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోండి. బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. ఇందులో నేను ఫ్లేవర్ కోసం ఇలాచీని దంచి వేసుకుంటున్నాను. బెల్లం అంతా బాగా కరిగి ఇలా వాటర్ పొంగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పచ్చి కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది. 1 నిమిషం పాటు పచ్చి కొబ్బరిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసుకోండి. నేను కొంచెం బియ్య పిండిని పక్కన పెట్టుకుంటున్నాను. పిండిని బెల్లం పాకంలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న 2.5 కప్పు బియ్య పిండి, 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ కుడుముల్ని తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని చేతికి తీసుకుంటూ కుడుముల్ని తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని మనం ఇడ్లీ మూతల్లో పెట్టేసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇదే విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మనం రెడీ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేయండి. మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 8 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. చూసారుగా, చాలా టేస్టీగా ఉండే కుడుముల్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి. బియ్య పిండి, బెల్లం, కొబ్బరితో చాలా ఈజీగా కుడుముల్ని తయారు చేసుకోండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.